గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, మీ మీద మనుషులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నాకు నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. హల్లెలూయా. దేవుడు మన జీవితం పట్ల ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఆయన సెలవిస్తున్నమాట, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మన జీవితంలో చేస్తారని, చేయాలనుకుంటున్నారని. మోర్ గుడ్ దాన్ ఎవర్ బిఫోర్. ఇప్పుడు దాకా మన జీవితంలో దేవుని నుంచి అనేకమైన మేలు మనం పొందుకుంటాం, అనేకమైన మేలు మనం అనుభవించుంటాం. ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ దేవుని నుంచి ఎన్నో మేలు మనం అనుభవించుంటాం. బైబిల్ చదువు రాయబడినమాట, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు ఏది కూడా ఏం చేయదు మర్చిపోతాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఈరోజు దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది అంటే, ఆయన ఇప్పుడు దాకా చేసిన మేలు కన్నా అధికమైన మేలు మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. అధికమైన సహాయం దేవుడు మనకు అందించాలనుకుంటున్నారండి. యోబు గ్రంథంలో రాయబడింది, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఇలా రాయబడింది, యోబును యెహోవా మునుపటి ఆశీర్వదించిన దానికంటే అధికంగా దేవుడు ఆయన యోబు గారిని ఆశీర్వదించారండి. ముందు ఆశీర్వదించిన దానికంటే దేవుడు రెండింతలుగా యోబు గారిని ఆశీర్వదించారండి. మన జీవితంలో కూడా దేవుడు మనం ఇప్పుడు దాకా చూసిన మేలు కంటే అధికంగా దేవుడు మన జీవితంలో మేలు చేయాలనుకుంటున్నారండి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితంలో మెట్టుమెట్టుగా ఎదుగుతామో, ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉంటాము, విశ్వాసం ఎదుగుతూ ఉంటాము, ప్రార్థనలో వాక్యం ఎదుగుతూ ఉంటాము, దేవుడు మన జీవితంలో అధికమైన మేలు చేస్తారండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే నాకేం లాభం, ఎక్కువగా బైబిల్ చదివితే నాకేం లాభం, ఎక్కువగా దేవుని మందిని దర్శిస్తే నాకేం కలుగుతుంది అని ఒకవేళ ప్రశ్న మీలో ఉంటుంటే, దేవుడు మనతో ఇచ్చే సమాధానం ఏంటంటే, దేవుడు మనకి అధికమైన మేలు చేస్తారండి. దేవుని ఎక్కువగా వెంబడిస్తున్నందుకు, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నందుకు, ఎక్కువగా దేవుని మందిరికి వస్తున్నందుకు దేవుడు నీ జీవితం అధికమైన మేలు చేస్తారండి. అధికమైన కృపతో దేవుడు మనం తృప్తిపరుస్తారండి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం బట్టి ప్రార్థన చేసుకున్నాం, ప్రభా అధికమైన మేలు మా జీవితంలో కలిగచేయండి. విశ్వసిద్దాం దేవుని వాక్యం మీద, దేవుడు మా జీవితంలో వాగ్దానం నెరవేరుస్తారు. అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభా యేసయ్యా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు యేసయ్యా. ప్రభు మీరు సెలవిచ్చారు కదా ప్రభు, మునుపటి కంటే అధిక మేలు మాకు కలగజేస్తారని వాగ్దానం చేసింది దేవా ప్రభు. ఎందరైతే ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నారు ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి. అధికమైన మేలు వారి జీవితంలో చేయండి. ఇప్పుడు దాకా చూసిన మేలు కంటే వారి జీవితంలో అధికమైన మేలు చేయండి. ఎవరైనా ఇంకా మేలు చూడలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభు, వారి జీవితంలో సహాయం చేయండి. అనారోగ్యాలు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలను బయటికి తీసుకురండి, బంధకాలను నడిపించండి, సహాయం చేయండి ప్రభు. అందరినీ మీ కాపుదలతో నడిపించండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. God bless you. God bless India.